అసలు ఈ డీబీటీ అనేది దీనికి హార్ట్ కు ఇంటర్లింక్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే కాలంలో మనకు రక్త సరఫరా పైకి హార్ట్ వైపు తీసుకెళ్లే నరాల్లో వీన్స్ అనేవి ఉంటాయి. వీన్స్ మనకి ఇంప్యూర్ బ్లడ్ ని హార్ట్ వైపు తీసుకెళ్తాయి. సో అందులో డీప్ లో ఉండే అంటే లోపల కండరం లోపల ఉండే వెయిన్స్ ని మనం డీప్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి వేరే ఉంటే వాటికి వారికోస్ వెయిన్స్ అని అంటారు. వాటికి సూపర్ఫిషియల్ వెయిన్స్ లోనే వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఈ డీబీటీ అనేది మనకి ఎప్పటికైనా సరే డీప్ వెయిన్స్ లో మాత్రమే ఉంటుంది. సో అయితే అక్కడ బ్లడ్ క్లాట్ అనేటువంటిది కొంతమంది పేషెంట్స్ లో రిస్కీ పేషెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అండ్ ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ పేషెంట్, అంటే 2-3 గంటలైనా పడుకొని అలాగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉండి పారాలసిస్ స్ట్రోక్ వచ్చి అలా బెడ్ రిడే ఉండిపోతారు. సో వీళ్ళలో బ్లడ్ అనేటువంటిది అలా ఆగిపోయి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ వల్ల కూడా బ్లడ్ లో సాంద్రత పెరగడం వల్ల కొన్ని ఎంజైమ్స్ అవి ఎక్కువ తేడా ఉండడం వల్ల క్లాట్ అయ్యే అవకాశం. అలాగే డీహైడ్రేషన్. సో వీటన్నిటి వల్ల మనకు ఫస్ట్ కాళ్ళలో ఉన్న రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది. సో మీరన్న లింక్ ఏంటిది అంటే ఈ కాళ్ళలో ఏదైతే రక్తం గడ్డ కడుతుందో అది అర్లీ స్టేజ్ లో మనకు సింపుల్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పినట్లయితే అర్లీ స్టేజ్ లో ఈ కాళ్ళలో రక్తం ఏదైతే గడ్డ కడుతుందో వెయిన్స్ లో ఇది చాలా సాఫ్ట్ క్లాట్ ఉంటుంది. సో అర్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఆ క్లాట్ కొంచెం పీసులుగా విడిపోయి రక్త సరఫరాతో సహా పైకి హార్ట్ వైపుకి వెళ్ళే అవకాశాలు. అదే ఒక రోజు దాటింది అంటే ఆ ప్లాస్టింగ్ చేసింది అలా అతుకుపోతుంది. అలాగే డీప్ వెయిన్స్ లో కూడా ఫస్ట్ 14 డేస్ లోపల ఈ కాళ్ళలో రక్తం ఏదైతే గడ్డ కట్టుందో అది సాఫ్ట్ గా ఉంటుంది. సో ఆ రక్తనాళంలో నుంచి కదిలి పైకి వెళ్ళి హార్ట్ లోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుంది.